అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు నేను మీ అందరికీ వినిపించబోయేటువంటి కథ శనీశ్వరుడు. ఇక కథలోకి వెళ్తే, కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపర్ చదువుతున్న మా అత్తగారు ఎవరో చూడవే అనడంతో వెళ్ళి తలుపు తీశాను. ఉన్నారా అమ్మ మీ వారు అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసి చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు పని కాలేదంట, రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమనిపించింది. మీకెందుకండి, మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగలలేదు. ఏమిటి ఈరోజు టిఫిను సాగదీస్తూ అడిగారు. ఇడ్లీ సాంబార్ అండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా, ఏది తీసుకురమ్మా తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ. మరీ ఎక్కువగా తేకమ్మా, 3 చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను ఇడ్లీ తేవడానికి. ఆయన అప్పటికే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. తినడానికి సిద్ధపడుతూ శుభ్రంగా తిని చేతులు కడుక్కొని వెళ్తూ, నీ చేతి వంట అమృతం అమ్మా అని ఒక కాంప్లిమెంట్ పడేశారు. ఇడ్లీ ఎవరు చేసినా బాగానే వస్తుందండి, నా గొప్పేమీ లేదు అన్నాను. ఇడ్లీ అంటే ఇడ్లీ ఒక్కటే కాదమ్మా, చట్నీ సాంబారు ఏదైనా బ్రహ్మాండంగా చేస్తావు. మర్చిపోకుండా చెప్పమ్మా ప్రసాదుకి, లేదంటే రేపు లంచ్ కూడా మీ ఇంట్లోనే చేయాల్సి వస్తుంది అంటూ వెళ్ళిపోయారు. ఏమిటే వాడికి మర్యాదలు, అప్పిచ్చినంత మాత్రాన అలా అనిగి మనిగి ఉండాలా? మా అత్తగారు బెడ్రూమ్లో నుండి బయటికి వస్తూ అరిచారు నన్ను. అది కాదత్తయ్యా, మనం ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడతారు, వినే వాళ్లకు గొడవలాగా ఉంటుంది, అది మనకు బాగుండదు కదా అన్నాను అనునయంగా. ఏమిటో కర్మ, మీ మామగారి హయాంలో లేని సమస్యలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఆయన ఏనాడైనా అప్పు చేసి ఎరుగునా, అంతకాలం మహిమే తల్లి అంటూ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్లో మొహం దుర్చారు. నాకు 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నల్లటి విగ్రహం, తెల్లటి బట్టలు, చేతివేళ్లకు 8 ఉంగరాలు పెట్టుకొని మా వారి వెంట ఇంటి లోపలికి వచ్చారు నరసయ్య గారు. మా వారు ప్రసాదు. ఆయనను సాదరంగా ఆహ్వానించి, ఈయన నరసయ్య గారని బిజినెస్ మ్యాన్ అమ్మా అంటూ నాకు మా అత్తగారికి పరిచయం చేశారు. ఆయన గట్టిగా నవ్వారు. ఇప్పటి వరకు ఎవరూ నన్ను బిజినెస్ మ్యాన్ అని అనలేదయ్యా, తండాల నరసయ్య అని అంటారు అంటూ మా అత్తగారి వైపు తిరిగి నమస్కారం అమ్మ అన్నారు. మా అత్తగారు గమనించనట్టు మా వారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అదేనమ్మా, ఇల్లు తనఖా పెట్టాలనుకున్నాం కదా, అందుకే వీరొచ్చారు అన్నారు మా వారు. అమ్మ నా మాట కాదనరు అన్నాడు మీవాడు. కానీ పెద్దవాణ్ణి కదమ్మా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు చేయకూడదని నా అభిప్రాయం, అందుకే నేను వచ్చానమ్మా. మా అత్తగారి మొహంలో బాధ ప్రస్ఫుటంగా తెలుస్తోంది. కాఫీ ఇస్తావా అన్నారు మా వారు నా వైపు తిరిగి. నేను కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను. ఆయన చనువుతో ఇల్లంతా చూసి వచ్చారు. మా అత్తగారికి కంపరంగా ఉంది ఆయన్ని చూస్తే. కాఫీ తాగుతూ, 2 పిల్లలు అన్నమాట నీకు అన్నారు టీవీ వైపు పైనున్న మా ఫ్యామిలీ ఫోటోను చూస్తూ. అంతా పసిగట్టినట్టు, బాగుందయ్యా ముచ్చటైన సంసారం, అనుకూలవతి అయిన భార్య, అభిమానవతి అయిన అమ్మ అంటూ ఆయన మాటలకు ఆయనే బిగ్గరగా నవ్వారు. ఆయన వెళ్ళిపోయారు అనే కంటే మా వారు సాగనంపి వచ్చారు అంటే బాగుంటుంది. మా వారు తిరిగొచ్చాక మా అత్తగారు గొడవ పెట్టుకున్నారు. ఎక్కడ దొరికాడ్రా ఈ శనీశ్వరుడు, వాణ్ణి చూస్తేనే భయం వేస్తుంది. వీడికి ఇల్లు ఇస్తే తిరిగి వస్తుందంటావా? నీ వ్యాపారాలు వద్దు, పాడు వద్దు. లక్షణమైన బ్యాంకు ఉద్యోగం మానుకొని వ్యాపారాల మీద పడ్డావు. వ్యాపారంలో నీకేం అనుభవం ఉందని? అయినా నా మాట ఏనాడూ వినవు. నీకు తోచిందే వేదం. మీ నాన్నగారుంటే ఇలా చేసేవాడివా? చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మా అత్తగారు. అప్పటి నుంచి ప్రతి నెల 6వ తేదీ వస్తే మా క్యాలెండర్లో డేటు చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆయనకు నేనెందుకు గౌరవం ఇస్తానంటే, మా ముందు వేళాకోళంగా మాట్లాడినా, మా గురించి ఎవరైనా ఏమైనా అంటే విరుచుకు పడతారని మా దగ్గరి వాళ్ళ ద్వారా తెలిసింది.
ఒకసారి మా దగ్గరి బంధువుల ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. అక్కడికి నరసయ్య గారు కూడా వచ్చారు. మా వారిని నరసయ్యకు పరిచయం చేసిన మా వారి ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు అవసరమైతే నరసయ్య గారి దగ్గర తీసుకున్నాడంట. అతను నరసయ్యని తప్పించుకొని తిరగసాగాడు. నరసయ్య గారు అతన్ని దొంగని పట్టుకొని నిలదీశారు. ఏమయ్యా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కనపడినప్పుడల్లా మాయమవుతున్నావే. డబ్బులు తీసుకునేదాకా ఓడమల్లన్నా, అవసరం తీరాక బోడి మల్లన్నా అన్నట్లుంది నీ వ్యవహారం అంటూ అతన్ని ఉతికారేశారు. ప్రసాద్కు నాకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చావుగా, అతన్ని అడగవేం అంటూ మమ్మల్ని ఇరికించాడు. దానికి ఆయన, ప్రసాద్ నా బంధువోయ్, ప్రసాద్ భార్య నా కూతురు వరుస అంటూ దులిపేశారు. నిజానికి మాకేమీ బంధుత్వం లేదు. అప్పటి నుంచి నరసయ్య గారి పైన నాకు సదభిప్రాయం ఏర్పడింది. బాబాయ్ గారనే పిలుపుతో దగ్గరయ్యాను. కొంచెం చనువు పెరిగి నన్ను అమ్మాయి అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ మా వారిని సున్నితంగా మందలిస్తూ మాలో కలిసిపోయారు. కానీ మా అత్తగారికి మాత్రం ఆయనంటే చిరాకు. వేడి పీడ ఎప్పుడు వదులుతుందో అని ఎప్పుడు అంటూనే ఉండేవారు. తర్వాత మరో సంఘటన మా బంధాన్ని మరి కాస్త గట్టిపరిచింది. ఒకసారి నేను మా అత్తగారు ఆటోలో గుడికి వెళ్ళి వస్తుంటే చిన్న ప్రమాదం జరిగి మా అత్తగారి కుడి చెయ్యికి ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్లో ఉన్న మాకు 10,000 తెచ్చి చేతుల్లో పెట్టారు నరసయ్య గారు. అడగకుండా ఆదుకున్నందుకు మా వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది అప్పుగానే ఇచ్చినట్లు తర్వాత నోటు రాయించుకున్నారనుకోండి. అయినా సరే వృత్తిరీత్యా కాస్త కఠినమే అయినా మానవత్వం ఉన్న మనిషిలా కనిపిస్తారు నాకు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మా వారి వ్యాపారాలలో ఏమీ మార్పు లేదు. నష్టాలు లేవు కానీ లాభాల బాట పట్టడం లేదు. ఆ నెల మామూలుగానే 6వ తేదీ వచ్చిపోయింది. తర్వాత 7, 8 కూడా వచ్చిపోయాయి. శనీశ్వరుడు ఇంకా రాలేదే, కొంపదీసిపోయాడా ఏంటి అన్నారు మా అత్తగారు. ఊరుకోండి, మన అప్పు కోసం ఆయన్ను చంపేస్తామా ఏమిటి అన్నాను నేను. ఆయనే మేలమ్మ, వేలకు వడ్డీ ఇస్తున్నామని గమ్మునున్నాడు. అదే ఆయన కొడుకులైతే వెంటనే క్లియర్ చేయమంటారు అన్నారు మా వారు. మాటల్లోనే నర్సయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది మా వారికి. వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు. నాన్నగారు బాత్రూంలో కాలు జారి పడ్డారు. తుంటెముక విరిగింది. హాస్పిటల్లో ఉన్నారు. మీరేదో ఇవ్వాలంట, గుర్తు చేయమన్నారు అని. మా వారు వెంటనే, డబ్బులు ఈరోజే అకౌంట్లో వేసేస్తాను. నేను పని మీద తిరుపతి వెళ్తున్నాను. 2-3 రోజుల్లో వస్తాను. రాగానే నాన్నగారిని కలుస్తాను అంటూ తన సానుభూతి తెలియజేసి ఆ రోజే తిరుపతికి వెళ్ళిపోయారు. పోనీ మనం వెళ్ళి చూసొద్దామా? మా అత్తగారిని ధైర్యం చేసి అడిగాను. బుద్ధుందే నీకు, అసలు ఎలా అడుగుతున్నావే నన్ను అంటూ కస్సుమన్నారు. అప్పు తీసుకున్న కొడుకు కంటే అప్పిచ్చిన ఆయన మీదే కోపంగా ఉంది ఆమెకు. నాకు వెళ్ళొద్దామని ఉన్నా ఒంటరిగా వెళ్ళలేకపోయాను. మర్నాడు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగాను. పర్వాలేదని చెప్పాడు వాళ్ళ అబ్బాయి. మా వారి క్యాంపు 2-3 రోజులు దాటి వారానికి సాగింది. తర్వాత నేను ఫోన్ చేసినా వాళ్ళ అబ్బాయి తీయలేదు. బహుశా బిజీగా ఉన్నాడేమో. వారం రోజుల తర్వాత మా వారికి ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఆయన కాలం చేసినట్టు. మా వారు చాలా బాధపడ్డారు, ఆయన చివరి రోజుల్లో కలవలేకపోయినందుకు. 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. లోపలికి రండి అన్నారు మా వారు. నేను కిచెన్లోనే ఉన్నాను. గొంతు విని గుర్తుపట్టాను. రాకూడదండి, ఉమ్మగారిని పిలుస్తారా అన్నాడు గుమ్మం బయటే నిలబడి. ఉమా మా వారి పిలుపుతో హాల్లోకి వచ్చాను. ఈ కాలంలో కూడా ఏమిటండి, పర్లేదు లోపల రండి అంటున్నారు మా వారు. మా వారి మొహమాటంతో అతను లోపలికి వచ్చాడు. మా వారు ప్లాస్టిక్ కుర్చీ ఒకటి సోఫా పక్కనే వేశారు. అతను వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ నాన్నకు ఇచ్చే అలవాటు ప్రకారం కాఫీ తెచ్చి అతనికిస్తూ, ఇలా జరగాల్సింది కాదు అన్నాను. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. మా అత్తగారు సోఫాలో కూర్చొని మా మాటలు మౌనంగా వింటున్నారు. మా నాన్నగారు ఈ కవర్ మీకిమ్మన్నారు అంటూ ఓ పెద్ద కవర్ ఇచ్చాడు. మా వారు అందుకొని దాన్ని నా చేతికిచ్చారు. అందుకొని టీపాయ్ పైన పెట్టాను. మీ కుటుంబం అంటే మా నాన్నగారికి ఎంతో అభిమానం అని గొంతు బొంగురుపోయింది. ఆయన చివరి కోరిక అని పెదాలు బిగపట్టాడు. బాధపడకండి, ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడే గుండె దివుటు చేసుకోవాలి అని నేను ఓదార్చాను. నాకు ఉమ్మలాంటి కూతురుంటే బాగుండేదిరా, కడుపు జ్యూస్ అన్నం పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేవారు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నోసార్లు చెప్పాం, ఈ వ్యాపారం వద్దు నాన్న, మాతో పాటు వచ్చి ఉండండి అంటే వినేవారే కాదు. నాకు వ్యాపకం ఉండాలి కదరా అనేవారు. కాసేపు నిశ్శబ్దం మా మధ్య రాజ్యం ఏలింది.
కాసేపు ఆగి లేచి నిలబడ్డాడు. మా అత్తగారి వైపు చూస్తూ నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కాసేపటికే మా అత్తగారు వెళ్ళి తలుపు గడియ పెట్టి వచ్చారు. కవర్లో ఏముందే అంటూ కవర్ నా చేతికిచ్చారు తీసి చూడమని. మా వారు అందుకొని కవర్లో ఉన్నవి బయటకు తీశారు. ఇంటి దస్తావేజులు. మా అందరి నోళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకున్నాయి. వాటితో ఒక కాగితం, మరో కవరు జారిపడ్డాయి. కాగితాన్ని తీసి చూశారు మా వారు. అది ఉత్తరం. దాన్ని నా చేతిలో పెట్టారు చదవమన్నట్టు. ప్రసాదుకు ఇది తేదీ లేని ఉత్తరం. నేనెప్పుడు పోతానో, ఈ లెటర్ నీకెప్పుడు అందుతుందో నాకు తెలియదు కదా. నీ గురించి తెలుసుకునే నీకు అప్పిచ్చాను. మంచితనం అన్ని వేళలా పనికిరాదయ్యా. కొన్నిసార్లు కఠినంగా ఉండటం వల్లనే పనులు జరుగుతాయి. నువ్వు నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇచ్చావన్నది అంతా రాసుంచాను. ఎప్పటికైనా పోవలసిన వాణ్ణే. నేను పోయాక ఈ ఉత్తరం నీకు అందుతుందని నాకు తెలుసు. నువ్విచ్చిన వడ్డీతో నా అసలు ఎప్పుడో తీరిపోయింది. నా అసలు మినహాయించుకొని మిగతా డబ్బులు నీకు ఇస్తున్నాను. నీ అప్పులు కంట్రోల్ కోసమే నీ ఇల్లు తనఖా పెట్టుకున్నా. నిజానికి అప్పిచ్చినప్పుడు నా ఆలోచన ఇలా లేదు. తర్వాత నీ పరిస్థితులు చూసి అది మారిందయ్యా. వడిగల గుర్రం కంటే వేగం వడ్డీ రేటు అంటారు. నేను నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు మరొకరి దగ్గరైనా ఇల్లు తనఖా పెడతావని గ్రహించాను. నీ ఆలోచనలు పసిగట్టగలిగిన అనుభవం నాది. మంచి కుటుంబం నీది. నీ వ్యాపారాలకు అత్యాశకు దాన్ని బలి చేయొద్దు. అనుకూలవతి అయిన భార్య, ముచ్చటైన పిల్లలు, ఇంతకంటే నీకేం కావాలి ఈ జీవితానికి? నువ్వు నిజాలు గుర్తించేసరికి వార్ధక్యం మీద పడొచ్చు. జీవితం చేయి జారిపోవచ్చు. ఈ మాటలు నేను బతికున్నప్పుడే చెప్తే నీ చెవికి ఎక్కవు. ప్రాణం పోయిన మనిషి మాటలకు విలువ ఎక్కువ. అది కొన్నాళ్ళేలే, తర్వాత మళ్ళీ ఆ విలువ శూన్యమైపోతుంది. ఇంటి డాక్యుమెంట్లో జాగ్రత్త. నీ జీవితాన్ని, సంసారాన్ని జాగ్రత్తగా చూసుకో. బతికినా చచ్చినా నీ శ్రేయాభిలాషిని. ఇట్లు నరసయ్య. ఉత్తరంతో పాటు నా పేరు మీద కట్టిన ఆర్డీ బుక్ కూడా ఉంది. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహిస్తున్నాయి. మా వారు కూడా కన్నీరు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మా అత్తగారు, శనీశ్వరుడు పోతూ పోతూ మంచి చేస్తాడంటారు. ఇదేనేమో, పాపం మంచివాడే అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.